Hello, busy world, and I am back. I am Nitya. Welcome back to another video of Araku Travel Series. ఇప్పుడు మనం ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఉండే సూపర్ బ్యూటిఫుల్ ప్లేస్లో అండ్ దట్ ఈస్ అరకు వ్యాలీ. ఆ వ్యాలీలో ఇంకో స్పెషల్ ప్లేస్కి వచ్చామన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ అరకు చాక్లెట్ ఫ్యాక్టరీ. చాక్లెట్ అంటే అందరూ ఇష్టపడతారు కదా, బట్ ఈ చాక్లెట్ స్పెషల్ ఏంటి అంటే ఇది 100% ఆర్గానిక్, ట్రైబల్ ఫార్మర్స్ చేతిలో పెంచారు. సో లెట్స్ గో ఇన్సైడ్, చూద్దాం బీన్ నుంచి బార్ వరకు ఎలా వస్తుందో. వైజాగ్ ట్రిప్కి వచ్చిన వాళ్ళు అరకు వెళ్తే ఈ ఫ్యాక్టరీని అస్సలు మిస్ చేయకండి. టూర్ ఫ్రీగా చేస్తారు అండ్ చాక్లెట్స్ డైరెక్ట్గా కొనుక్కోవచ్చు. ప్లస్ ఈ చాక్లెట్స్ కొనడం ద్వారా లోకల్ ఫార్మర్స్కి హెల్ప్ చేసినట్టు. సో టేస్ట్ ప్లస్ పర్పస్ రెండు ఉంటాయి. కాజ్ ఆర్టిఫిషియల్ స్టఫ్ ఏమీ ఉండదు కాబట్టి ఆబ్వియస్గా హెల్దీ ప్లస్ టేస్టీ రెండు ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడున్న సెటప్ అండ్ అరేంజ్మెంట్ అంతా చూస్తే ద చాక్లెట్ అనేది అసలు ఎలా వచ్చింది, దాని బ్యాక్ స్టోరీ అవన్నీ కూడా అర్థమవుతాయి అన్నమాట. దే ఆర్ రియలీ వెరీ ఇంట్రెస్టింగ్. ఫస్ట్ థింగ్ అరకు వ్యాలీ గురించి చెప్పాలి. ఇది 900 మీటర్స్ అబవ్ మీన్ సీ లెవెల్ ఉంది. వెదర్ చాలా కూల్గా ఉంటుంది అండ్ సాయిల్ కూడా కోకోవాకి పర్ఫెక్ట్. ముందు ఈ ఏరియాలో మెయిన్లీ కాఫీ పెంచారు, బట్ లాస్ట్ 10 to 12 ఇయర్స్గా ట్రైబల్ కమ్యూనిటీస్తో కలిపి ఆర్గానిక్ కోకోవా ఫార్మింగ్ స్టార్ట్ చేశారనమాట. వై స్పెషల్? బికాస్ నో కెమికల్స్, నో పెస్టిసైడ్స్, అన్నీ న్యాచురల్గా పెంచారు. అందుకే బీన్ నుంచి బార్ వరకు ఎవ్రీథింగ్ ఆన్ హ్యాండ్స్ చేస్తారు. దట్ ఈస్ వెరీ న్యాచురల్గా ఉంటుంది. ఈ ఫార్మర్స్కి ఫెయిర్ ప్రైస్ కూడా ఇస్తారు. సో డైరెక్ట్గా కమ్యూనిటీకి బెనిఫిట్ అవుతుంది. దట్స్ వాట్ ఐ లవ్. మనం ఈ చాక్లెట్స్ కొనడం ద్వారా ట్రైబల్ ఫార్మర్స్కి డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది, రూరల్ ఎకానమీ గ్రో అవుతుంది. సో ఇది జస్ట్ చాక్లెట్ కాదు, ఇది ఒక స్టోరీ, ఫార్మర్స్ స్టోరీ అండ్ ద సస్టైనబిలిటీ స్టోరీ. ఇఫ్ యు ఆర్ విజిటింగ్ వైజాగ్ అండ్ అరకు, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు విజిట్ అరకు, ఈ ఫ్యాక్టరీని మిస్ చేయకండి. టూర్ కూడా చేస్తారు అండ్ చాక్లెట్స్ కొనుక్కోవచ్చు. ఓకే, ఫ్యాక్టరీ లోపలికి వద్దాం. ప్రాసెస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ కోకోవా బీన్స్ని ఫర్మెంట్ చేస్తారు ఒక 5 to 7 days, అంటే ఒక వారం రోజుల పాటు. తర్వాత ఎండలో ఎండబెడతారు. ఇది చాక్లెట్ ఫ్లేవర్ డెవలప్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి అంటే రోస్టింగ్ మెషిన్. నెక్స్ట్ రోస్టింగ్, బీన్స్ని ఇక్కడ రోస్ట్ చేస్తే ఆ చాక్లెట్ అరోమా మొత్తం ఫ్యాక్టరీలో వస్తుంది. ద స్మెల్ ఈజ్ జస్ట్ అమేజింగ్. స్టెప్ నెంబర్ 3 గ్రైండింగ్ మెషిన్, టర్నింగ్ బీన్స్ టు పేస్ట్. తర్వాత ఈ బీన్స్ని గ్రైండ్ చేసి కోకోవా లిక్విడ్ చేస్తారు. తర్వాత అవర్స్ పాటు కౌంచింగ్ చేస్తారు, అది స్మూత్ టెక్స్చర్ రావడానికి. అండ్ ద స్టెప్ నెంబర్ 4 ఈస్ టెంపరింగ్ అండ్ మౌల్డింగ్. చాక్లెట్ పుడ్డింగ్ ఇంటూ మౌల్స్ అనమాట. సో ఇట్స్ నథింగ్ బట్ ఫైనల్లీ టెంపరింగ్ చేసి మౌల్స్లో పోసేస్తారు. కూల్ అయ్యాక అండ్ ద బార్ ఈస్ రెడీ. కాఫీ ఫ్లేవర్ జింజర్ అండ్ ఆరెంజ్ కొంచెం విచిత్రంగా విన్నానుకున్నా, ఇది ఇక్కడున్న ఒక ఫేమస్ ఫ్లేవర్ లాంటిది, ఫేమస్ వెరైటీ అనమాట. కొంచెం ట్విస్ట్ కావాలి అంటే ఇది ట్రై చేయండి, ఓకే. అరకు కాఫీతో సో కాంబో సూపర్గా ఉంటుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నో ప్రిజర్వేటివ్స్, నో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్. ఇక్కడే మాకు ఎంట్రీ టికెట్ని బట్టి ఒక ఫ్రీ చాక్లెట్ ఇచ్చారు. అండ్ ఇంత ఎలివేషన్ ఇచ్చిన తర్వాత అది బాలేదని చెప్తే బాగోదు, కానీ ఆ ఫ్లేవర్ నాకు నిజంగానే నచ్చలేదు. ఈ ఫ్యాక్టరీలో చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. వింటే మీకు కొంచెం విచిత్రంగా కూడా అనిపిస్తాయి. ఇంకా ఇక్కడున్న పెయింటింగ్స్ కానీ, ఫ్యాక్టరీని డిజైన్ చేసిన విధానం బట్టి ద అంతా చాలా డ్రీమీ ఫీలింగ్ వస్తుంది. ఒక ఫెయిరీ టేల్‌లో, ఒక కార్టూన్స్‌లో, 'షిన్ చాన్' లేదా 'డోరేమోన్' మూవీస్‌లో వాళ్ళందరూ ఎళ్తారు కదా! ఆ ఫీలింగ్ వచ్చింది నాకైతే. అండ్ చాక్లెట్స్, డిఫరెంట్ చాక్లెట్స్. చాక్లెట్స్ అంటే ఎప్పుడూ జనరల్‌గా ఎవరికైనా ఇష్టంగానే ఫీల్ అవుతారు. సో, ఒకేసారి ఇన్ని చాక్లెట్స్‌ని చూసేసరికి చాలా అనిపిచ్చింది. అండ్ ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ హ్యాండ్‌మేడ్ అండ్ వెన్ దే ఆర్ న్యాచురల్లీ ప్రిపేర్డ్, ఇట్స్ వెరీ ఇంప్రెసివ్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరే చెప్పండి. ఈ ఫ్యాక్టరీకి దగ్గరలోనే ఒక బొటానికల్ గార్డెన్ ఉంటుంది. అది కూడా మీరు విజిట్ చేయొచ్చు. మేమైతే స్కిప్ చేసాము. సో, ఇక్కడ ఇంకా కొన్ని కన్‌స్ట్రక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. బట్ స్టిల్ ఫోటోస్‌కి గానీ, జస్ట్ ఎంజాయ్ చేయడానికి గానీ దిస్ ప్లేస్ ఈజ్ అ రియల్లీ గుడ్ థింగ్.
And this is the final video of Araku travel series. I hope you enjoyed it very well. Comment down your opinions and stay tuned for more. See you.